హలో వివర్స్, వెల్కమ్ టు ప్రిజమ్ క్లాసెస్. సో లాస్ట్ వీడియోలో అయితే 7th క్లాస్కి సంబంధించి సైన్స్ అనేది స్టార్ట్ చేశాము. సో దాని కంటిన్యూషన్ వచ్చేసి ఈ వీడియోలో చూడండి. ఎస్సీఆర్టీకి సంబంధించిన 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి లెసన్స్ అయితే స్టార్ట్ చేశాము. టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఎలాంటి బిట్స్ అనేవి వస్తాయో సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. కాబట్టి 7th క్లాస్కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు దాని ద్వారా ఓపెన్ చేసి 7th క్లాస్ అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి చూడండి. వెన్ యాంట్ బైట్స్ ఇట్ ఫార్మిక్ యాసిడ్ ఇంటూ స్కిన్. యాంట్ అంటే చీమలు కుడుతూ ఉంటాయి కదా. సో ఆ చీమలు కుట్టినప్పుడు మనకి దురద అనేది ఎందుకు పుడుతుందంటే ఫార్మిక్ యాసిడ్. సో ఆ యాంట్ కుట్టినప్పుడు ఫార్మిక్ యాసిడ్ అనేది మన స్కిన్లో వెళ్ళిపోతుంది. సో దాని వలన మనకి దురద పడుతుంది. సో యాంట్ బైట్ చేసినప్పుడు ఏ యాసిడ్ అనేది మన స్కిన్లో వెళ్తుందంటే ఫార్మిక్ యాసిడ్ అంటారు. నెక్స్ట్, యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఆర్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ pH లెవెల్ ఆఫ్ ద సాయిల్. అంటే ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ మన పొలాలకి యూస్ చేస్తూ ఉంటాము, లేకపోతే చెట్లకి యూస్ చేస్తూ ఉంటాము కొన్ని మందులు అనేవి. సో వాటి వల్ల ఏమవుతుందంటే మట్టిలో ఉన్న సాయిల్ అంటే మట్టిలో ఉన్న pH లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్, కంపోస్ట్ విల్ హెల్ప్ బై రిలీజింగ్ అసిడిక్ సబ్స్టాన్సెస్ ఇంటూ ద సాయిల్. కంపోస్ట్ అంటే వేస్ట్ మొత్తం ఉంటుంది కదా, వేస్టేజ్ అనేది అసిడిక్ సబ్స్టాన్సెస్ని సాయిల్లో కలిపేస్తుంది. సో మనకి సాయిల్ అనేది ఫర్టైల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, హైడ్రాంజియా ప్లాంట్స్. సో హైడ్రాంజియా ప్లాంట్స్ అంటే చూడండి ఇలా ఉంటాయి దాని ఫ్లవర్స్. హ్యావ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ బేస్డ్ ఆన్ pH ఆఫ్ ద సాయిల్. అంటే ఆ సాయిల్లో ఉండే pH లెవెల్ని బట్టి ఆ చెట్టుకి డిఫరెంట్ టైప్స్ అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇఫ్ pH ఆఫ్ ద సాయిల్ ఈజ్ బిలో 5.5 ఇట్ గివ్స్ బ్లూ ఫ్లవర్స్. అంటే 5.5 కన్నా తక్కువ pH లెవెల్ ఉంటే ఆ చెట్టుకి అంటే ఆ సాయిల్ ఆ చెట్టు ఉండే ప్లేస్లో ఉండే సాయిల్ ఫ్లవర్స్ యొక్క కలర్స్ అనేవి బ్లూ కలర్లో వస్తాయి ఫ్లవర్స్. అదే బిలో 6.5 అయితే పింక్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. సాయిల్ని బట్టే చెట్టు యొక్క న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ న్యూట్రిషన్స్ ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. pH లెవెల్ 5.5 కన్నా ఉంటే కనుక బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, అండ్ 6.5 కన్నా బిలో ఉంటే పింక్ కలర్లో ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఈ హైడ్రాంజియా ప్లాంట్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్. చూడండి, ఎయిర్ పొల్యూషన్కి మేజర్ కాజ్ ఏది అంటే యాసిడ్ రెయిన్స్. అంటే యాసిడ్ రెయిన్స్ అంటారు. మన ఎన్విరాన్మెంట్లో ఉండే యాసిడ్ రెయిన్స్ అంటే చూడండి, ఫ్యూయల్స్ లైక్ కోల్ అండ్ పెట్రోలియం ఎమిషన్స్ హ్యావ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ అనేవి 2 ఆక్సైడ్స్ ఉంటాయి. ఆ 2 ఆక్సైడ్స్ వల్ల యాసిడిక్ రెయిన్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో అవి సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తాయంటే కోల్ అండ్ పెట్రోలియం. మనం కోల్ మరియు పెట్రోల్ అనేవి వెహికల్స్కి అండ్ మనం ఏదైనా వండుకోవడానికి కోల్స్ అనేవి యూస్ చేస్తుంటాం కదా, ఏదైనా కాలుస్తుంటాం కదా, ఆ గ్యాసెస్ వల్ల ఈ సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్స్ అనేవి రిలీజ్ అయ్యి ఎసిడిక్ రెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. విచ్ రియాక్ట్ విత్ రెయిన్ వాటర్ డ్రాప్లెట్స్ అండ్ ఫార్మ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. వాటర్తో కలిసినప్పుడు ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది, అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది నైట్రిక్ యాసిడ్గా మారి వర్షం రూపంలో పడుతుంది. ఆ వర్షం వల్ల యూజెస్ అనేవి ఏముండవు, చాలా నష్టం అనేది జరుగుతుంది. దీస్ యాసిడ్స్ కమ్ along with rainwater. Acid rains can cause damage to buildings, historical monuments like Taj Mahal, plants and animals. సో ఇలాంటి యాసిడ్స్ వల్ల తాజ్మహల్ యొక్క కలర్ చేంజ్ అయిపోతుంది, అండ్ అలాగే ప్లాంట్స్ యానిమల్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మన బిల్డింగ్స్ కొన్ని కూలిపోతూ ఉంటాయి. హెన్స్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. అందుకే ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలి. విచ్ 2 యాసిడ్స్ కంబైన్ టు ఫార్మ్ యాసిడ్ రెయిన్ అంటే నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ యాసిడ్స్ వల్ల యూజెస్ అనేవి ఏమున్నాయో చూడండి. కొన్ని యాసిడ్స్ ఇచ్చారు అండ్ వాటి వల్ల యూజెస్ అనేది చూడండి. వెనిగర్ని ఎసిటిక్ యాసిడ్ అని అంటారు. సో ఈ ఎసిటిక్ యాసిడ్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ పికిల్స్ అండ్ అదర్ ఫుడ్ సబ్స్టెన్సెస్. పికిల్స్ మరియు ఫుడ్ సబ్స్టెన్సెస్ని ప్రివెంట్ చేయడానికి ఈ ఎసిటిక్ యాసిడ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో
సో వెనిగర్ అనేది చాలా కూరగాయలు లేకపోతే ఏదైనా వంటకాల్లో కూడా చాలామంది యూస్ చేస్తుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెనిగర్స్ అనేవి ఉంటాయి. సో ఆ వెనిగర్ ఏంటంటే ఎసిటిక్ యాసిడ్ అనమాట. సో ఈ ఎసిటిక్ యాసిడ్ వల్ల మనం పచ్చళ్ళు కానీ లేకపోతే ఏదో ఒక ఫుడ్ సబ్స్టెన్సెస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, పాడవకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ అనేది మనం ఎక్కువగా విటమిన్ సి ద్వారా లభిస్తుంది. సో సిట్రిక్ యాసిడ్ అండ్ ఫుడ్ ప్రివెన్షన్ అండ్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్లో కూల్ డ్రింక్స్లో అండ్ అలాగే ఫుడ్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి ఈ సిట్రిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్, పెయింట్స్, డైస్ ఎక్సెట్రా. సో ఈ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల కొన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే కొన్ని మందులు తయారు చేయొచ్చు. అండ్ అలాగే పెయింట్స్ కూడా తయారవుతూ ఉంటాయి ఈ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేవి. సో నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఆటోమొబైల్ బ్యాటరీ. సో యాసిడ్స్ గురించి చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి చెప్పుకున్నాము లాస్ట్ వీడియోలో. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎందులో యూస్ చేస్తారంటే బ్యాటరీస్లో యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టానిక్ యాసిడ్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ ఇంక్ అండ్ లెదర్. సో ఈ టానిక్ యాసిడ్ వల్ల ఈ ఇంక్ మరియు లెదర్స్ అనేవి తయారు చేయొచ్చు అంట. సో నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ బేసెస్ అనేవి ఏమేమి ఉన్నాయో చూడండి. కొన్ని బేసెస్ ఇచ్చారు అండ్ వాటి యొక్క యూజెస్ ఇచ్చారు. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే న్యూట్రలైజ్ ద అసిడిటీ ఆఫ్ సాయిల్ వైట్ వాషింగ్, అంటే ఈ సాయిల్ని మట్టిని న్యూట్రలైజ్ చేయడానికి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అన్న ఒకటే. సో విచ్ బేస్ ఈజ్ నోన్ యాజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది యాంటాసిడ్గా పనిచేస్తుంది అండ్ లాక్సేటివ్. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్ ఎందుకంటే విండోస్ క్లీనింగ్ ఏజెంట్. ఈ అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్లీనింగ్ ఏజెంట్. మేము విండోస్ కడ్డీలు ఉంటాయి కదా అవి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పేపర్, సోప్స్ అండ్ డిటర్జెంట్స్. ఈ సోప్స్ తయారీలో మరియు పేపర్స్ తయారీలో అండ్ అలాగే వాషింగ్ పౌడర్స్, డిటర్జెంట్స్ అంటే వాషింగ్ పౌడర్స్, మనం బట్టలు ఉతికే పౌడర్లో ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది యూజ్ చేస్తుంటారు. సో మీకు ఇవన్నీ తెలియాలంటే వాటి యొక్క యూజెస్ ఏమున్నాయో చూసి, ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ అన్నారు కాబట్టి ఏదో ఒక సోప్ తీసుకొని మీరు అబ్జర్వ్ చేయండి. వెనకాల మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేశారు అది తయారు చేయడానికి అని ఉంటుంది. సో అందులో చూస్తే మీకు ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోప్స్ అండ్ బ్యాటరీస్. సో పొటాషియం అనేది బ్యాటరీస్ తయారీలో యూస్ చేస్తారు. అండ్ బ్యాటరీస్ అనేవి పనిచేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ యూస్ చేస్తారు. అండ్ అలాగే బ్యాటరీస్ తయారు చేయడంలో పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది యూస్ చేస్తారు. సో డిఫరెన్స్ అనేది తెలుసుకొని ఉండాలి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్ గురించి ఇచ్చారు చూడండి. డిటర్జెంట్ సోప్ ఈజ్ అ సాల్ట్ విత్ బేసిక్ నేచర్. సో సోప్ అనేది ఒక సాల్ట్, ఇది దాని యొక్క నేచర్ ఏంటంటే బేస్ అదొక బేసిస్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై యాడింగ్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ కోకోనట్ ఆయిల్ టు ఆల్కలీస్ లైక్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్. సో చూడండి ఇక్కడ ఈ సోప్ తయారీలో కోకోనట్ ఆయిల్ని ఆల్కలీస్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఈ ఆల్కలీస్ అంటే బేసెస్ మరియు యాసిడ్స్ రెండింటిని కలిపి ఆల్కలీస్ అని అంటారు. సో ఈ ఆల్కలీస్ ఏమేమి ఉంటాయంటే సోడియం హైడ్రాక్సైడ్ లేకపోతే పొటాషియం హైడ్రాక్సైడ్ అనేవి యూస్ చేసి సోప్స్ అనేవి తయారు చేస్తారు. అండ్ అలాగే డిటర్జెంట్ సోప్ ఈజ్ యూజ్డ్ టు వాష్ క్లాత్స్ కంటైన్స్ సోడియం హైడ్రాక్సైడ్ వేర్ యాజ్ బాత్ సోప్ కంటైన్స్ పొటాషియం హైడ్రాక్సైడ్. సో చూడండి ఇక్కడ వాషింగ్ క్లాత్స్లో సోడియం హైడ్రాక్సైడ్ అనేది యూస్ చేస్తారు. అండ్ అలాగే బాతింగ్ సోప్స్లో పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జింక్ హైడ్రాక్సైడ్. చూడండి ఇక్కడ జింక్ హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్ బట్ నాట్ అన్ ఆల్కలీ. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్. ఈ జింక్ హైడ్రాక్సైడ్ అనేది కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అంటే మేకప్ ప్రొడక్ట్స్, అందులో జింక్ హైడ్రాక్సైడ్ అనేది యూస్ చేస్తారు. సో ఈ హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్.
సో బట్ నాట్ అన్ ఆల్కలీ. ఆల్కలీ అనేది ఎందుకు కాదంటే అది యాసిడ్ కాదు కాబట్టి. సో ఇట్ ఈస్ ఓన్లీ ఏ బేస్. ఆల్ ఆల్కలీస్ ఆర్ బేసెస్ బట్ ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మిస్యూజ్. అంటే పొరపాటున యాసిడ్స్ ఆర్ బేసెస్ అనేవి ఎలా యూస్ చేయాలో తెలియక మిస్యూజ్ చేసేస్తుంటారు. సో దానివల్ల మనకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి ఈ యాసిడ్స్ అనేవి చాలా ప్రమాదం కాబట్టి కాలుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఈ యాసిడ్స్ అనేవి యూస్ చేస్తూ ఉండాలి. సో దాని గురించి కొన్ని సజెషన్స్ అనేవి ఇచ్చారు అండ్ ప్రివెన్షన్స్ అనేవి ఇచ్చారు. సో ఓన్లీ ఇవి సజెషన్స్ అండ్ ప్రివెన్షన్స్. సో థర్డ్ చాప్టర్ వచ్చేసి న్యూట్రిషన్ ఇన్ ఆర్గానిజమ్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసి రాయడానికి ఈ 7th క్లాస్కి సంబంధించిన చాప్టర్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. సో కాబట్టి ఇందులోని టెక్స్ట్ బుక్లో నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. న్యూట్రిషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి 2 ఉంటాయి. సో హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ అందరికీ న్యూట్రిషన్స్ అనేవి ఎలా అందుతాయి అనేది చూడండి. సో చూడండి, ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటేక్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫుడ్ బై ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ న్యూట్రిషన్. మనం తీసుకునే ఆహారాన్ని న్యూట్రిషన్ అని అంటారు. ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. అంటే ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్లో వేరే రకంగా ఉంటుంది న్యూట్రిషన్ అనేది, యానిమల్స్లో ఒక రకంగా ఉంటుంది, అండ్ అలాగే మనుషులు తినే దాంట్లో న్యూట్రిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. చూడండి, మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి plants are able to live as they make their food themselves. The mode of nutrition in which organisms make food by themselves is called autotrophic nutrition. తమంతట తామే ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే ఆర్గానిజమ్స్ని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంట్స్. సో ఆటో అంటే సెల్ఫ్, ట్రోఫోస్ అంటే నోరిష్మెంట్. సో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్స్, హెన్స్ దే ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఫుడ్ తమంతట తామే తయారు చేసుకుంటారో వాళ్ళని ఆటోట్రోప్స్ అంటారు. సో వాళ్ళకందే న్యూట్రిషన్ ఏమంటారంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ ఆర్ అనేబుల్ టు మేక్ దేర్ ఓన్ ఫుడ్. యానిమల్స్ తమంతట తామే ఆహారాన్ని తయారు చేయలేవు. సో దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్. వేరే ఆర్గానిజమ్స్ మీద ఆధారపడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి పులులు జింకల్ని తింటాయి కాబట్టి పులులు వేరే ఆర్గానిజమ్స్ ద్వారా తన ఆహారాన్ని తెచ్చుకుంటాయి. సో ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్. ఒక ఆర్గానిజం తన ఆహారం కోసం వేరే ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యే దాన్ని హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటారు. హెటిరోస్ అంటే అదర్స్, ఆటో అంటే సెల్ఫ్. సో సెల్ఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంట్స్, అదర్స్ అంటే యానిమల్స్, హెటిరోస్ అంటే. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఆర్గానిజమ్స్ని హెటిరోట్రోప్స్ అంటారు. అండ్ సెల్ఫ్గా ఉండే వాటిని ఆటోట్రోప్స్ అని అంటారు. గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్, మష్రూమ్స్ అండ్ యానిమల్స్ ఆర్ హెటిరోట్రోప్స్. సో ప్లాంట్స్ అనేవి ఆటోట్రోప్స్, యానిమల్స్ అనేవి హెటిరోట్రోప్స్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి బాక్స్ ఇచ్చారు కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. ఫారెస్ట్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ గ్రీన్ యాజ్ దే హ్యావ్ ట్రీస్. ట్రీస్ ఆర్ గ్రీన్ యాజ్ దే హ్యావ్ లీవ్స్. లీవ్స్ ఆర్ గ్రీన్, దే హ్యావ్ క్లోరోప్లాస్ట్. చూడండి దీనివల్ల ఏం అర్థమవుతుందంటే లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటాయంటే వాటికి క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయి. సో క్లోరోప్లాస్ట్ ఆర్ ద స్పెషల్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్ అండ్ అబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్. యానిమల్ సెల్స్లో అవి ఉండవు, ఓన్లీ ప్లాంట్స్లోనే ఈ క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయి. So these chloroplasts consuming of a green colored pigment called chlorophyll pigment in them. సో ఈ గ్రీన్ కలర్ పిగ్మెంట్ని ఏమంటారంటే క్లోరోఫిల్ అని అంటారు. దిస్ క్లోరోఫిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ గ్రీనరీ అండ్ ప్లే కీ రోల్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్. ఈ గ్రీన్గా ఉండే పార్ట్ క్లోరోఫిల్ వల్ల ప్లాంట్స్ తమ ఆహారాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాయి. ప్లాంట్స్కి గ్రీన్ కలర్ అనేది దేనివల్ల వస్తుంది అంటే క్లోరోఫిల్ వల్ల. సో క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయి లీవ్స్కి. సో నెక్స్ట్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో ఫోటోసింథసిస్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ బై ప్లాంట్స్ ఇస్ కాల్డ్ ఫోటోసింథసిస్.
ప్లాంట్స్ ఎలా తమ ఫుడ్ని తయారు చేస్తాయి అండ్ అలాగే నార్మల్గా ఉండే పీపుల్ ఎలా తయారు చేస్తారో చూడండి. రా మెటీరియల్స్ అంటే రైస్, వాటర్ తీసుకుంటారు. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ ఏమంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి ప్లాంట్స్. అండ్ అలాగే వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి కొన్ని ప్లాంట్స్కి. సో నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫైర్ ఫ్రమ్ స్టవ్. మనకైతే ఫైర్ రావడం వల్ల మన ఫుడ్ అనేది తయారవుతుంది. ఈ రైస్ మరియు వాటర్ అనేది రెండు కలిస్తే స్టవ్ మీద పెడితేనే మనకి అన్నం అనేది తయారవుతుంది. సో అలాగే గ్రీన్ ప్లాంట్స్కి అయితే సన్లైట్ కావాలి. నెక్స్ట్ హ్యాపెన్స్ ఇన్ సో వెజల్ ఆర్ కుక్కర్. ఏదో ఒక కంపల్సరీ పాత్ర అనేది కావాలి. అది ఏదంటే వెజల్ ఆర్ కుక్కర్. అదే ప్లాంట్స్కి అయితే క్లోరోప్లాస్ట్ ఇన్ గ్రీన్ పార్ట్స్. సో ఈ గ్రీన్ పార్ట్లో ఉండే క్లోరోప్లాస్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఫార్మ్స్ బాయిల్డ్ రైస్. మనకి మొత్తం ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత రైస్ అనేది బాయిల్ అయిపోతుంది. అండ్ అలాగే ప్లాంట్స్లోకి వచ్చేసి గ్లూకోజ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ అనేవి తయారయ్యి చెట్టుకి ఫ్లవర్స్ లేకపోతే ఫ్రూట్స్ అనేవి తయారవుతాయి. ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ మూడింటిని తీసుకొని క్లోరోప్లాస్ట్ అంటే గ్రీన్ పార్ట్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ అనేవి గ్లూకోజ్ మరియు కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి. The process by which green plants make their own food from carbon dioxide, water and by using light energy or sunlight in the presence of chlorophyll is called photosynthesis. The process of preparing food by plants is known as photosynthesis. So photo ante light ani ardham, synthesis ante to make ante prepare. So during this process oxygen gas is also released. So this process can be represented by an equation. ఈ ఈక్వేషన్ అనేది ఒకటి ఇచ్చారు. ఇది ఏంటంటే ప్లాంట్స్ ఫుడ్ తయారు చేసే ప్రాసెస్లో ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటాయి. సో అందువల్ల ఆ ఆక్సిజన్ వల్ల మనం జీవిస్తూ ఉన్నాం. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ CO2 ప్లస్ సో కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 ప్లస్ వాటర్ అంటే H2O. సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ సన్లైట్ మరియు క్లోరోఫిల్తో కలిసి ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ కలిసి కార్బోహైడ్రేట్ తయారవుతుంది. అండ్ అలాగే ఆక్సిజన్ అనేది సపరేట్ అయిపోతుంది. అండ్ వాటర్ అండ్ ఆక్సిజన్ అనేవి సపరేట్ అయిపోతాయి. సో కార్బోహైడ్రేట్ మరియు వాటర్ అనేది ప్లాంట్ తీసుకొని ఆక్సిజన్ని మనకి అందిస్తుంది. సో నెక్స్ట్ గ్లూకోజ్ ఈజ్ ఎ సింపుల్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో ఇందాకలా కార్బోహైడ్రేట్ ఆర్ గ్లూకోజ్ అనేవి ప్రిపేర్ చేస్తానన్నారు కదా. సో ఈ గ్లూకోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్ యొక్క ఫామ్. సో ఫోటోసింథసిస్ ఇస్ కన్వర్టెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ లాగా స్టోరేజ్ చేసుకుంటుంది ఆ ప్లాంట్. సో ఆ స్టార్చ్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్. So the presence of the starch in leaves indicates the occurrence of photosynthesis. It can be formed by testing the leaf extract with iodine solution. ఒక లీఫ్ని తీసుకొని అయోడిన్ సొల్యూషన్తో టెస్ట్ చేస్తే మనకి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరిగి ఆ లీఫ్లో ఉన్న గ్లూకోజ్ మరియు స్టార్చ్ అనేది డివైడ్ చేయొచ్చు. సో క్లోరోఫిల్ గురించి ఇచ్చారు. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్లాంట్స్కి మెయిన్గా క్లోరోఫిల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి క్లోరోఫిల్ గురించి ఇచ్చారు. చూడండి ఇక్కడ plants get carbon dioxide from air, water from soil and energy from sunlight for synthesis of their food. The synthesis of food occurs in all green parts of the body. These green parts contain a coloring pigment known as chlorophyll. So it is more in leaves. So leaves works as food factories of plants. So food factories of plants ani denni antaru ante leaves. So next వచ్చేసి వాటర్ అనేది ప్లాంట్కి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రమ్ ఎయిర్ ఈజ్ టేకెన్. సో వెహికల్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ వెహికల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఏదైనా వేస్టేజెస్ కాల్చినప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ తీసుకొని మనకి ఆక్సిజన్ని అందిస్తాయి. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది లీవ్స్కి చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా లీవ్స్లోకి వెళ్తుంది. సో చూడండి ఇక్కడ ఫ్రమ్ ఎయిర్ ఈజ్ టేకెన్ త్రూ ద టినీ పోర్స్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్.
సచ్ పోర్స్ ఆర్ కాల్డ్ స్టొమాటా. అలా ఉన్న చిన్న చిన్న పోర్స్ని స్టొమాటా అని అంటారు. త్రూ ద సేమ్ పోర్స్ ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ ఇన్ సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎలా అయితే ఆ పోర్స్లో నుంచి లోపలికి వెళ్తుందో అండ్ అలాగే మనకి ఆక్సిజన్ కూడా ఆ లీవ్స్లో ఉండే పోర్స్ నుంచి బయటకు వస్తుంది. సో నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ కంబైన్స్ విత్ వాటర్ ఇన్ ద chloroplast to yield sugar which is converted into starch. This serves as food for all organisms. సో ఇలా చేంజ్ అయ్యే ప్రాసెస్లో కొన్ని ఫ్లవర్స్ మరియు ఫ్రూట్స్ అనేవి తయారవుతాయి. అవి అన్ని ఆర్గానిజమ్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. తమ ఓన్గా ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తాయి అండ్ వేరే ఆర్గానిజమ్స్కి ఫుడ్ కూడా అందిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, న్యూట్రియంట్స్ నీడెడ్ are nitrogen, potassium and phosphorus. Plants require many other nutrients as well, but these are needed only in minute quantities. సో చూడండి, ఇక్కడ కొన్ని న్యూట్రియంట్స్, ప్లాంట్స్కి ఇంకొన్ని న్యూట్రియంట్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాంటి వాటిలో ఏంటంటే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అనేవి యూజ్ అవుతాయి. సో అవి లెస్ క్వాంటిటీలో కావాలి. సో అలాంటి న్యూట్రియంట్స్ని ఏమంటారంటే మైక్రో న్యూట్రియంట్స్. సో స్మాల్ కొన్ని న్యూట్రియంట్స్ కావాలి కాబట్టి మైక్రో న్యూట్రియంట్స్ అని అంటారు. ప్లాంట్స్ అబ్జర్వ్ దీస్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సాయిల్ త్రూ దేర్ రూట్స్. సో భూమి లోపల ఈ రూట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ రూట్స్ ద్వారా ఇలాంటి మట్టిలో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అనే న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆ న్యూట్రియంట్స్ని ఈ రూట్స్ ద్వారా తీసుకొని తమ న్యూట్రిషన్ని పెంచుకుంటాయి. నెక్స్ట్, సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ప్లాంట్ అనేది ఉంది. ఆ ప్లాంట్ అనేది ఏం చేస్తుందంటే ఇన్సెక్ట్స్ని తినేస్తుంది, కొన్ని ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటుంది. చూడండి, దెర్ ఆర్ సమ్ ప్లాంట్స్ దట్ ఈట్ ఇన్సెక్ట్స్. బీయింగ్ గ్రీన్ ఇన్ కలర్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ దెర్ ఓన్ ఫుడ్, బట్ యాజ్ దే గ్రో ఇన్ ఏరియాస్ డెఫిషియంట్ ఇన్ నైట్రోజన్ దే మీట్ ద నైట్రోజన్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్. సో అలాంటి కొన్ని ప్లాంట్స్లో న్యూట్రిషన్స్ అనేవి దొరకవు కాబట్టి వాళ్ళు అలాంటి ప్లాంట్స్ ఏం చేస్తాయంటే కొన్ని ఇన్సెక్ట్స్ని తీసుకొని వాటి ద్వారా వాళ్ళకి నైట్రోజన్ అనేది తీసుకుంటూ ఉంటుంది. లీవ్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ ఆర్ స్పెషల్లీ మోడిఫైడ్ టు ట్రాప్ ఇన్సెక్ట్స్. సో వాటి యొక్క లీవ్స్, ఆ చెట్టు యొక్క ఆకులు ఎందుకు యూజ్ అవుతాయంటే ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది, అంటే ఇన్సెక్ట్స్ని లాక్కొని తినడానికి యూజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నెపంథిస్, డ్రాసెరియాస్, బ్లాడర్ వర్త్, వీనస్ ఫ్లై ట్రాప్ అంటే డయోనయ్యా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ సచ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. సో ఇలాంటి ప్లాంట్స్ని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అని అంటారు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్నివోరస్ ప్లాంట్స్. సో వీటిని కార్నివోరస్ అని కూడా అంటారు. సో యానిమల్స్ని తింటాయి కాబట్టి కార్నివోరస్ ప్లాంట్స్. సో నెపంథిస్ అనేది మీకు సీటెట్లో కూడా ఉంటుంది. సో కాబట్టి ఏ ప్లాంట్ అయితే ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేస్తుందో ఆ ప్లాంట్స్ని ఏమంటారు అంటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, సో సాప్రోఫిటిక్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, అందులో సాప్రోట్రోపిక్ న్యూట్రిషన్ అని అంటారు. చూడండి, ఇక్కడ మష్రూమ్స్ ఆర్ నాట్ గ్రీన్ ఇన్ కలర్, నాట్ ఈటింగ్ ఫుడ్ లైక్ యానిమల్స్. సో మష్రూమ్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయి, అవి గ్రీన్ కలర్లో ఉండవు. ప్రతి ఒక్క గ్రీన్ కలర్ ప్లాంట్ అనేవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. గ్రీన్ కలర్ ఉంటేనే, క్లోరోఫిల్ ఉంటేనే ప్లాంట్ అనేది తన ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయని మేము ఇందాక చదివాము. కాబట్టి ఇక్కడ మష్రూమ్స్ గురించి ఇచ్చారు. చూడండి, ఇక్కడ మష్రూమ్స్ గ్రో ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. దే secrete digestive juices on it to convert into a solution and then absorb the nutrients from it. కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ని తీసుకుంటూ ఉంటాయి ఆ మష్రూమ్స్. సో ఆ మష్రూమ్స్ అనేవి ఆ జ్యూసెస్ ద్వారా న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో అలా ఇక్కడ చూడండి, దిస్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ న్యూట్రియంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ఇస్ కాల్డ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. అంటే కొన్ని సొల్యూషన్స్ అనేవి అంటే వాటరీ టైప్గా ఉండే కొన్ని సొల్యూషన్స్, చనిపోయిన వాటి నుంచి కొన్ని న్యూట్రియంట్స్ అనేవి ఈ మష్రూమ్స్ తీసుకుంటుంటాయి. సో ఇలా తీసుకునే వాటిని ఏమంటారంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్ అని అంటారు. సో చనిపోయిన వాటి నుంచి తీసుకునే న్యూట్రిషన్స్ని సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని అంటారు.
నార్మల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ బాక్స్ వచ్చేసింది చూడండి. సమ్ ప్లాంట్స్ ఆఫ్ దాల్ ఫ్యామిలీ లెగ్యూమ్ ప్లాంట్స్ possess a type of bacteria growing on their root in nodules. The bacteria fixes nitrogen for the plant while it gets shelter in the roots of these plants. Such as association is beneficial to both groups and called symbiosis. సో లెగ్యూమ్ ప్లాంట్స్ అంటే ఒక బ్యాక్టీరియా ఎక్కడ పడితే అక్కడ అవి ఆ చెట్లు అనేవి వస్తూ ఉంటాయి. సో అవి నైట్రోజన్ని తీసుకొని రూట్స్ ద్వారా ఆ ప్లాంట్స్ అనేవి న్యూట్రిషన్స్ని సంపాదిస్తాయి. అండ్ సో ప్లాంట్స్లో కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో అలా లెగ్యూమ్ ప్లాంట్స్ అనేవి దాల్ ఫ్యామిలీకి సంబంధించినవి. సో అలాంటి ప్లాంట్స్ అనేవి బ్యాక్టీరియాతో పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని సింబయోసిస్ అని అంటారు. నెక్స్ట్, ఇన్ ఆర్గానిజమ్స్ కాల్డ్ లిచెన్స్, ఏ క్లోరోఫిల్ కంటైనింగ్ పార్ట్నర్ విచ్ ఈజ్ యాన్ ఆల్గే అండ్ ఏ ఫంగస్ లైవ్ టుగెదర్. సో లిచెన్స్ అనే ఒక ఆర్గానిజం ఉంటుంది, లిచెన్స్ అనేది. సో అది ఏం చేస్తుందంటే ఈ ఆల్గే మరియు ఫంగస్తో కలిసి పెరుగుతూ ఉంటుంది. ద ఫంగస్ ప్రొవైడ్స్ షెల్టర్, వాటర్ అండ్ మినరల్స్ టు ద ఆల్గే అండ్ ఇన్ రిటర్న్ ద ఆల్గే ప్రొవైడ్స్. అంటే ఈ ఆల్గేకి ఫంగస్ వాటర్ మరియు షెల్టర్ మరియు మినరల్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. సో వాటి వల్ల అవేంటంటే ఆల్గే అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ వాటర్ ఉన్న చోట పాచిగా గ్రీన్ కలర్లో ఉంటుంది కదండి, దాన్ని ఆల్గే అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి పారాసిటిక్ న్యూట్రిషన్. సో ఇందాకలా న్యూట్రిషన్స్లో సాప్రోఫిటిక్ న్యూట్రిషన్ చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి పారాసిటిక్ న్యూట్రిషన్. సో ప్లాంట్స్ లైక్ కస్కుటా డాబర్ ప్లాంట్. సో డాబర్ ప్లాంట్ని ఈ కస్కుటా ప్లాంట్ మరియు డాబర్ ప్లాంట్ అనేవి రెడీమేడ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఆన్ విచ్ ఈస్ క్లైంబింగ్ ట్రీస్. అంటే ఈ కస్కుటా ప్లాంట్ మరియు డాబర్ ప్లాంట్స్ అనేవి క్లైంబింగ్ అంటే తీగలాగా పెరుగుతూ ఉంటాయి. దే డెవలప్ స్పెషల్ రూట్స్ కాల్డ్ హాస్టోరియా. వాటికి రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి, స్పెషల్గా ఉంటాయి. ఆ స్పెషల్ రూట్స్ని ఏమంటారంటే హాస్టోరియా అని అంటారు. విచ్ పెనెట్రేట్ ఇన్ టు ద టిష్యూస్ ఆఫ్ ద host plant and absorb food materials from them. This causes harm to the host plant gradually. సో ఇలాంటి తీగలు అనేవి రూట్స్ నుంచి తమ ఆహారాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ టైప్ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్ టూ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్ ఇన్ విచ్ వన్ ఆర్గానిజం గెట్ బెనిఫిటెడ్ అండ్ అదర్ ఈస్ vitiated is called parasitism or parasitic nutrition. సో ఇలా 2 types, అంటే ఒక ప్లాంట్ న్యూట్రిషన్స్ కూడా తీసుకుంటాయి అండ్ అలాగే న్యూట్రిషన్స్ వల్ల ఎఫెక్ట్ కూడా అవుతూ ఉంటాయి. సో అలాంటి అవి తీసుకునే న్యూట్రిషన్స్ని పారాసిటిక్ న్యూట్రిషన్ అని అంటారు ఆర్ పారాసిటిజం అని కూడా అంటారు. సో ద ఆర్గానిజమ్స్ విచ్ ఈస్ గెటింగ్ బెనిఫిట్ ఈస్ కాల్డ్ పారాసైట్. ఏ ఆర్గానిజమ్స్ అయితే బెనిఫిట్ పొందుతాయో అలాంటి వాటిని పారాసైట్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి బాక్స్లో చూడండి. ఎవ్రీ ఇయర్ February 10th and February 10, August 10 is observed as National Deworming Day, NDD, National Deworming Day. The day aims at eradicating intestinal worms among children in the age group of 1 to 19 years. On this day, albendazole tablet deworming drug is administered to children. సో ప్రతి ఒక్క స్కూల్లో వెళ్ళి 1 to 19 years ఉన్న వాళ్ళకి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది డీవార్మింగ్ డ్రగ్ అంటారు. సో ఆ టాబ్లెట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం February 10 మరియు August 10న నేషనల్ డీవార్మింగ్ డే అనేది జరుపుతూ ఉంటారు. సో నెక్స్ట్ న్యూట్రిషన్ వచ్చేసి హోలోజోయిక్ న్యూట్రిషన్. సో హోలోజోయిక్ న్యూట్రిషన్స్ అంటే హోలోజోయిక్ న్యూట్రిషన్ ఈజ్ మోడ్ ఆఫ్ హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. హెటిరోట్రోఫిక్ అంటే యానిమల్స్ ఏ ఆర్గానిజమ్స్ అయితే వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి తమ యొక్క ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయో వాటిని హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్స్ అని అంటారు ఆర్ హెటిరోట్రోప్స్ అంటారు. ఇన్ విచ్ ఫుడ్ ఈజ్ ఇంటేక్ అండ్ సాలిడ్ ఫ్రమ్ అవుట్సైడ్ అండ్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్సైడ్ ద బాడీ. సో ఇంజెషన్ అంటే ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద బాడీ. మనం తీసుకునే ఫుడ్ లోపలికి వెళ్తుంది, సో దాన్ని ఇంజెషన్ అంటారు. అండ్ డైజెషన్ అంటే కన్సర్వేషన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ సింపుల్ సాల్యుబుల్ ఫార్మ్స్. మన బాడీ లోపల
ఫుడ్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ ఆర్ సాల్యుబుల్ ఫామ్స్లా మారుతూ ఉంటాయి. సో దాన్ని డైజెషన్ ఫామ్ అని అంటారు. అండ్ అబ్జర్ప్షన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫుడ్ టు ద బ్లడ్. న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ని మన బ్లడ్లోకి ట్రాన్స్ఫర్ చేసే, మన బ్లడ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో దాన్ని అబ్జర్ప్షన్ అని అంటారు. అసిమిలేషన్ అంటే అబ్జర్వ్డ్ ఫుడ్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ. సో మనం తీసుకున్న ఫుడ్ అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకునే దాన్ని అసిమిలేషన్ అని అంటారు. అండ్ ఎగ్జెషన్ అంటే రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఫ్రమ్ ద బాడీ. సో ఎక్స్క్రీషన్ అని అంటారు. మనకి మన బాడీలో వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే డైజెస్ట్ కాని ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి, దాన్ని ఎగ్జెషన్ అని అంటారు. సో ఎక్స్క్రియేషన్ అంటే వాటర్ రూపంలో వేస్టేజెస్ ఆఫ్ వాటర్, మన బాడీలో ఉండే వాటర్ వేస్ట్ అయ్యేదాన్ని ఎక్స్క్రేషన్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ ఇన్ అమీబా. సో అమీబా అంటే ఏంటి అండ్ న్యూట్రిషన్ అనేది ఎందుకు ఉంటుంది అనేది చూద్దాం. సో అమీబా ఈజ్ ఏ మైక్రోస్కోపిక్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. సో అమీబా అనేది ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం ఫౌండ్ ఇన్ పాండ్ వాటర్. సో ఈ అమీబా అనేది ఎక్కడ దొరుకుతుందంటే చెరువుల్లో ఉంటుంది. ఈ అమీబా అనేది అమీబా హ్యాస్ ఎ సెల్ మెంబ్రేన్, ఏ రౌండెడ్ డెన్స్ న్యూక్లియస్ అండ్ మెనీ స్మాల్ బబుల్ లైక్ వాక్యూల్స్ ఇన్ ఇట్స్ సైటోప్లాజం. సో అమీబా కాన్స్టెంట్లీ చేంజెస్ ఇట్స్ షేప్ అండ్ పొజిషన్. అమీబా అనేది తన యొక్క షేప్ మరియు పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. So it pushes out one or more finger-like projections called pseudopodia or false feet for movement and capture of food. ఈ ఫుడ్ని క్యాప్చర్ చేసే ప్రాసెస్ని సూడోపోడియా అని అంటారు. ఫుడ్ వాక్యూల్ ఫార్మ్స్ అరౌండ్ ద క్యాప్చర్డ్ ఫుడ్. సో ఈ ఫుడ్ వాక్యూల్ అనేది చిన్న చిన్న బబుల్స్లా ఉంటుంది. సో ఫుడ్ గెట్ డైజెస్టెడ్ ఇన్ ఇట్, absorbed into the cytoplasm and assimilates. Finally, undigested food is sent out by opening this vacuole out of the body surface. ఫుడ్ చుట్టూ వాక్యూల్ అనేవి చిన్న చిన్న బబుల్స్లా ఫార్మేషన్ అనేది చేస్తుంది. అండ్ అలా ఫార్మేషన్ అయిన తర్వాత వేస్టేజ్ ఏదైనా ఉంటే కనుక బయటికి రిలీజ్ చేసేస్తుంది. సో ఎక్కువగా ఈ అమీబాస్ అనేవి ఎక్కడ నివసిస్తాయంటే పాండ్స్లో నివసిస్తాయి, అలాగే వాటర్లో నివసిస్తాయి. సో చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ ఈ అమీబాస్ అనేవి నివసిస్తూ ఉంటాయి. సో చూడండి, ఇక్కడ ఫుడ్ అనేది తీసుకున్న తర్వాత ఇంజెషన్ అవుతుంది, నెక్స్ట్ డైజెషన్ అవుతుంది. సో డైజెషన్ అయిన దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ అయిన తర్వాత అసిమిలేషన్. సో అసిమిలేషన్ అయిన తర్వాత ఎజెక్షన్, వేస్టేజెస్ ఆఫ్ ఫుడ్ అనేది దీని ద్వారా రిలీజ్ అయిపోతుంది. సో డైజెషన్ అనేది డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ ఫామ్స్లో జరుగుతూ ఉంటుంది. సో తమ యొక్క బాడీ టెంపరేచర్స్ అండ్ బాడీ యొక్క లెవెల్స్ని బట్టి డైజెషన్ అనేది జరుగుతుంటుంది. సో డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్. సో కొన్ని యానిమల్స్లో డైజెషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. చూడండి, బఫెలోస్ అండ్ అదర్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ చీవింగ్ కంటిన్యూస్లీ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ ఈటింగ్. దే హ్యావ్ 4 chambers ఇన్ స్టొమక్. సో ఇలా పెద్ద పెద్ద యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బఫెలోకి 4 chambers అనేవి ఉంటాయి తమ స్టొమక్లో. దే ఆర్ ర్యూమన్, రెటికులం, ఒమాసమ్ అండ్ అబోమాసమ్. సో ఈ 4 chambers అనేవి ఉంటాయి. యాక్చువల్లీ దే క్విక్లీ స్వాలో ద గ్రాస్ అండ్ స్టోర్ ఇన్. సో ఇన్ రూమెన్ ఫుడ్ గెట్స్ పార్షియలీ డైజెస్టెడ్ అండ్ ఈస్ కాల్డ్ కర్డ్. అంటే ఈ రూమెన్ జరిగే ప్రాసెస్లో కొంత ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. సో దాన్ని కర్డ్ అని అంటారు. సో ఆ కర్డ్ అనేది మళ్ళీ వెనకాలకి తీసుకొచ్చి మళ్ళీ నములుతారు. సో అలా నమిలే ప్రాసెస్ని రూమినేషన్ అంటారు. సో అలాంటి యానిమల్స్ని ఏమంటారంటే రూమినాంట్స్ యానిమల్స్ అని అంటారు. సో ఈ గ్రాస్ అనేది రిచ్ ఇన్ సెల్యులోస్, ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఈ గ్రాస్లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. ఇన్ రూమినాంట్స్ ద సెల్యులోస్ ఆఫ్ ఫుడ్ ఈస్ డైజెస్టెడ్ బై యాక్షన్ ఆఫ్ సర్టెన్ బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద రూమెన్ ఆఫ్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్. సో ఈ డైజెషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఆ గ్రాస్లో యానిమల్స్ తినే గ్రాస్లో ఉండే బ్యాక్టీరియాస్ వల్ల డైజెషన్ అనేది జరుగుతుంది. సో మెనీ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కెనాట్ డైజెస్ట్ సెల్యులోస్ డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్యాక్టీరియా. సో ఈ గ్రాస్లో కొన్ని ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా ఉండడం వల్ల డైజెషన్ అనేది త్వరగా జరగదు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి,
న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్లో న్యూట్రిషన్స్ అనేవి ఎలా లోపలికి వెళ్తాయి అండ్ ఎలాగా బాడీకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది. సో చూడండి, ద డైజెస్టివ్ సిస్టమ్ కాన్సిస్ట్ ఆఫ్ అలిమెంటరీ కెనాల్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్. మన బాడీలో అలిమెంటరీ కెనాల్ అంటే మనం తీసుకునే ఆహారం నోటి నుంచి లోపలికి వెళ్ళే ఒక కెనాల్ లాగా గొట్టంలా ఉంటుంది. అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్, కొన్ని గ్లాండ్స్ అనేవి మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్, ద టోటల్ లెంత్ ఆఫ్ అలిమెంటరీ కెనాల్ ఈజ్ అబౌట్ 9 meters. సో మన లోపల ఉండే అలిమెంటరీ కెనాల్ యొక్క లెంత్ ఎంత అంటే 9 meters. ఇన్ మెయిన్ పార్ట్స్ ఆర్ మౌత్, ఓరల్ క్యావిటీ. అంటే ఇంకొన్ని పార్ట్స్ అనేవి మన బాడీలో ఏమేమి ఉన్నాయో దాని గురించి ఇచ్చారు. చూడండి, ఇందులో ఇంపార్టెంట్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి టీత్స్. We chew the food with the teeth and break it down mechanically into small pieces. Our teeth vary in appearance and perform different functions. ఒక్కొక్క టీత్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. సో తినే ప్రాసెస్లో డిఫరెంట్ టీత్స్ అనేవి మేము డిఫరెంట్ ఐటమ్స్కి డిఫరెంట్ టీత్స్ అనేవి యూస్ చేస్తాము. సో ఆ క్లాసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ లాస్ట్ కనిపిస్తున్న ఈ 3 అనేవి మోలార్స్. సో మధ్యలో డివైడ్ చేస్తే సో ఈ 3 molars అండ్ ఈ సైడ్ కూడా 3 molars, అండ్ అలాగే పైన సేమ్ పైన కూడా ఇలాగే డివైడ్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఏమో నెక్స్ట్ ఉండే 2 ప్రీమోలార్స్ అంటారు. అండ్ మధ్యలో సైడ్స్లో ఒకటి సైడ్స్లో ఉంటుంది, దాన్ని క్యానినిస్ అంటారు. అండ్ ఫ్రంట్ ఉన్న 4 teethsని ఇన్సిసర్స్ అని అంటారు. సో చూడండి, 4 మన టీత్ 4 partsగా డివైడ్ అవుతాయి. సో ఇన్సిసర్స్, క్యానినిస్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో ఇక్కడ చూడండి, డెంటల్ అండర్ హెల్త్ ఆస్పెక్ట్స్. సో ఇంపార్టెంట్ వచ్చేసి టూత్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ప్రతి ఒక్కరి బాడీలో టూత్ అనేది చాలా గట్టి పదార్థం. సో హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఎనామిల్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద టీత్ని ఎనామిల్ అనే ఒకతో కప్పబడి ఉంటుంది ఈ టీత్ అనేది. ఇట్ ఈస్ ద హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డెస్ట్రాయ్ ఎనామిల్. సో ఈ ఎనామిల్ని అంత ఈజీగా డెస్ట్రాయ్ చేయలేం. సో ఈ ఎనామిల్ ఉంటే మన టీత్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో చూడండి, ఇక్కడ వెన్ ఫుడ్ రిమైన్స్ స్టక్ ఇన్ టీత్, బ్యాక్టీరియా ఫీడ్ ఆన్ దెమ్. యాజ్ అ రిజల్ట్ లాక్టిక్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ విచ్ కాజెస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనామిల్. చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అదర్ షుగర్ ప్రొడక్ట్స్ ఆర్ ద మేజర్ కల్ప్రిట్స్ ఆఫ్ టూత్ డికే. సో మనం తినే ఫుడ్ అనేది టీత్లో స్టక్ అయిపోతుంది, అంటే ఇరుక్కుపోతుంది. అందువల్లనే డైలీ బ్రష్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కసారి టీత్లో ఉన్నప్పుడు అది బ్యాక్టీరియాగా ఫామ్ అయ్యి అండ్ లాక్టిక్ యాసిడ్ అనేది ఒక ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎనామిల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో డిస్ట్రాయ్ చేస్తుంది ఎనామిల్ని. ఎలాంటి పదార్థాలు తింటే ఈ టీత్స్ అనేవి పాడవుతాయి అంటే చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ షుగర్ ప్రొడక్ట్స్ లాంటివి తీసుకుంటే మన టీత్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అని. నార్మల్లీ బ్యాక్టీరియా బాక్స్ వచ్చింది. సో ఇంపార్టెంట్, నార్మల్లీ బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ అవర్ మౌత్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు అస్ ఇఫ్ వీ డు నాట్ క్లీన్ అవర్ టీత్ and mouth after eating. Many harmful bacteria begin to live and grow in it. These bacteria break down the sugars present from leftover and food. So these acids gradually damage teeth. This is called tooth decay. So మన టీత్ని ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల టూత్ అనేవి పాడవుతుంది. సో ఇలా జరిగే ప్రాసెస్, ఈ బ్యాక్టీరియా మన ఎనామిల్ని ఎఫెక్ట్ చేసే ప్రాసెస్ని టూత్ డికే అని అంటారు. చూడండి, మన బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేది ఇచ్చారు. ఫస్ట్ మౌత్ నుంచి ఫుడ్ ఈస్ టేకెన్ ఇన్ టు ద బాడీ త్రూ ఇట్ లీడ్స్ ఇన్ టు బుక్కల్ క్యావిటీ. సో మౌత్ నుంచి మనం ఆహారం అనేది తీసుకుంటాం. అది ఫస్ట్కి వచ్చేసి బుక్కల్ క్యావిటీలోకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్కల్ క్యావిటీ అనేది ఏం చేస్తుందంటే కంటైన్స్ టంగ్, టీత్ అండ్ సెక్రేషన్స్ ఆఫ్ సెలివరీ గ్లాండ్స్, కార్బోహైడ్రేట్స్. డైజెషన్ స్టార్ట్స్ హియర్. సో మనం ఇక్కడ నమలేదే ఫస్ట్ స్టార్టింగ్ డైజెషన్ జరుగుతుంది. సో ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి టంగ్, టీత్ అండ్ సెలివరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఫైరినిక్స్ ఈజ్ ద కామన్ ఛాంబర్ ఫర్ బోత్ డైజెస్టివ్ ట్రాక్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్. ఇట్ లీడ్స్ ఇన్ టు ఓయిసోఫాగస్. సో ఈ ఫైరినిక్స్ అనేది
బుక్కల్ క్యావిటీ నుంచి ఫారినిక్స్కి ట్రావెల్ అయ్యిద్ది. అక్కడ ఒక ఛాంబర్ అనేది ఉంటుంది. సో ఇది రెస్పిరేటరీ అంటే మన బాడీలో రెస్పిరేషన్ ప్రాసెస్ జరగడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఆ ఫుడ్ అనేది అది ఓఎసోఫాగస్కి పంపిస్తుంది. సో ఈ ఓఎసోఫాగస్ ఏం చేస్తుందంటే ఈజ్ ఎ మస్కులర్ ట్యూబులర్ స్ట్రక్చర్ దట్ కనెక్ట్స్ ఫారినిక్స్ విత్ స్టొమక్. సో ఈ ఫారినిక్స్ని మరియు స్టొమక్ని రెండింటిని కలిపేదే ఈ ఐసోఫాగస్. సో ఆ ఐసోఫాగస్ నుంచి నెక్స్ట్ వచ్చేసి స్టొమక్లో చూడండి, ఈ ఫారినిక్స్ అండ్ స్టొమక్కి మధ్యలో ఉండేది ఐసోఫాగస్. సో ఈ ఐసోఫాగస్ అనేది స్టొమక్కి పంపిస్తే ఈ స్టొమక్లో ఈజ్ ఎ మస్కులర్ సాక్ లైక్ స్ట్రక్చర్. ఫుడ్ ఈజ్ గ్రైండెడ్. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది. వెల్ అండ్ మిక్స్ విత్ ఇట్స్ జ్యూసెస్. కొన్ని జ్యూసెస్ అనేవి ఉంటాయి. సో ఆ జ్యూసెస్తో ఈ ఫుడ్ అనేది మిక్స్ అయ్యి ప్రోటీన్స్ డైజెషన్ స్టార్ట్ ఇన్ ద స్టొమక్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద స్టొమక్ కిల్స్ బ్యాక్టీరియా ఇన్ ద ఫుడ్. మన బాడీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మనం తినే ఫుడ్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కనుక దాన్ని నశింపజేస్తుంది. సో దాని తర్వాత ఈ స్టొమక్లో నుంచి డ్యూయోడినమ్ అనేది ఉంటుంది. అదేంటంటే ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఫస్ట్ మనం తినే ఆహారం స్మాల్ ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. సో ఆ స్మాల్ ఇంటెస్టైన్లో ఒక పార్ట్ ఏముంటుందంటే డ్యూయోడెనమ్ అని ఉంటుంది. అక్కడ బైల్ జ్యూస్ ఫ్రమ్ లివర్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఫ్రమ్ ప్యాంక్రియాస్ ఎంటర్స్ ఇట్ అండ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో అక్కడ నుంచి ఈ బైల్ జ్యూస్, లివర్లో బైల్ జ్యూస్ ఉంటుంది అండ్ అలాగే ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అవి మొత్తం ప్రాసెస్లో ఎంటర్ అవుతుంది. సో ఆ ఎంటర్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుందంటే ఈజ్ అబౌట్ 6 meters లాంగ్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ వచ్చేసి 6 meters లాంగ్ ఉంటుంది. చూడండి ఇక్కడ లోపల ఉండే సో చూడండి స్మాల్ ఇంటెస్టైన్ లోపల ఉంది కదా, అది దాని లెంత్ వచ్చేసి 6 meters లాంగ్ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, స్మాల్ ఇంటెస్టైన్ ఎంత లాంగ్ ఉంటుంది అని. సో 6 meters. అది డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఈస్ కంప్లీటెడ్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ జ్యూసెస్. కొన్ని జ్యూసెస్ వల్ల డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇట్స్ ఇన్నర్ వాల్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఫింగర్ లైక్ అవుట్ గ్రోత్స్ కాల్డ్ విల్లీ. ఇక్కడికి వచ్చేసి కొన్ని ఇన్నర్ వాల్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఇన్నర్ వాల్స్ని ఏమంటారంటే విల్లీ అని అంటారు. దే అబ్జర్వ్ ద డైజెస్టెడ్ ఫుడ్, బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద అసిమిలేషన్. సో ఈ విల్లీ ఏం చేస్తుందంటే డైజెస్ట్ అయిన ఫుడ్ బ్లడ్లో కలిసేసి బ్లడ్ ద్వారా అన్ని పార్ట్స్ ఆఫ్ బాడీకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో అసిమిలేషన్ అంటే అబ్జర్ప్షన్ చేసి బ్లడ్ ద్వారా అన్ని పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ ఇంటెస్టైన్లో అయిపోయిన తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో ఏమవుతుందంటే అబ్జర్బ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్. సో ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఎందుకు పనిచేస్తుందంటే మనం తిన్న ఆహారంలో ఏదైనా వేస్టేజెస్ ఉంటే, సో ఆహారంలో కానీ వాటర్లో కానీ ఏదైనా వేస్టేజెస్ ఉంటే దాన్ని ఈ లార్జ్ ఇంటెస్టైన్లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెక్టమ్, స్టోరేజ్ పాయింట్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఈ రెక్టమ్కి ఆ ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది, వేస్ట్ ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనూస్, ఫెకల్ మ్యాటర్ రిమూవ్డ్ త్రూ ఇట్. సో అనూస్ అంటే వేస్టేజెస్ని రిమూవ్ చేసే పార్ట్ని అనూస్ అని అంటారు. పార్ట్ అండ్ అది చేసే ఫంక్షన్ ఏంటి మన బాడీలో దాని గురించి తెలిసి ఉండాలి. సో స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంత్ ఎంత అంటే 6 meters లాంగ్. అండ్ అలాగే ఫారినిక్స్ అండ్ స్టొమక్కి కనెక్ట్ చేసే పార్ట్ ఏది అంటే ఐసోఫాగస్. సో స్మాల్ ఇంటెస్టైన్లో ఏమేమి ఉంటాయంటే బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేవి జ్యూసెస్ ఉంటాయి. సో బైల్ జ్యూస్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే లివర్లో ఉంటుంది. అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ వచ్చేసి ప్యాంక్రియాస్లో ఉంటుంది. సో లివర్లో ఎలాంటి జ్యూస్ ఉంటుంది అంటే బైల్ జ్యూస్. ఏ హ్యూమన్ బాడీ కంటైన్స్ విచ్ టైప్ ఆఫ్ యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హ్యూమన్ బాడీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, అవర్ డైజెస్టివ్ సిస్టమ్ రిసెంబల్స్ గ్రైండింగ్ లైక్ అనదర్ మెషిన్. ఇట్ ఆల్సో రిక్వైర్స్ ప్రాపర్ మెయింటెనెన్స్, అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ విచ్ ఇన్ టర్న్స్ రిజల్ట్ ఇన్ హెల్త్ ఇష్యూస్. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం నమ్మే ప్రాసెస్ని బట్టి, డైజెషన్ని బట్టి మన హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఒక్కొక్కసారి డైజెషన్ అనేది జరగకపోతే ఎలాంటి ఎఫెక్ట్స్ జరుగుతాయంటే యాసిడిటీ అని వస్తుంది. సో ఎక్కువ మందికి యాసిడిటీ అనేది
చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎసిడిటీ అంటే బర్నింగ్ సెన్సేషన్ ఇన్ చెస్ట్, స్టొమక్ అండ్ ఇన్ థ్రోట్, సోర్ టేస్ట్ ఇన్ మౌత్, అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, అంతే కడుపు నొప్పి వస్తుంది అండ్ అలాగే మంటగా ఉంటుంది. సో ఇలా ఉండేది ఎందుకంటే మనం తిన్న ఫుడ్ అనేది డైజెషన్ అనేది సరిగ్గా కాకుండా ఈ ఎసిడిటీ అనేది వస్తుంది. సో ఈ ఎసిడిటీని కంట్రోల్ చేయాలంటే ఫుడ్ అనేది హెల్తీగా తీసుకోవాలి అండ్ అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆల్కహాల్ అనేది అసలు తాగకూడదు. సో ఆల్కహాల్ వల్లనే ఎక్కువ ఎసిడిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వజ్రాసన. సో కొన్ని ఆసనాలు అనేవి ఇచ్చారు. ఆ ఆసనాల వల్ల బాడీ ఎంత హెల్తీగా ఉంటుందో అనేది చూడండి. వజ్రాసన ఇంక్రీజెస్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇంటూ అవర్ స్టొమక్ ఏరియా. సో వజ్రాసన ఏం చేస్తుందంటే ఈ పొజిషన్లో కూర్చుంటే మన బాడీలో ఉండే బ్లడ్ యొక్క సరఫరా అనేది మంచిగా జరుగుతుంది అండ్ బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, thus improving our bowel movements and relieving constipation. It also helps us to get rid of gas and acidity. It is the only asana that can be done on full stomach. సో ఈ ఆసనం చేయడం వల్ల మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది అండ్ ఏ ఎసిడిటీ మరియు గ్యాస్ అనేవి అన్హెల్తీ ఇష్యూస్ అనేవి రావు. సో థర్డ్ చాప్టర్ వచ్చేసి ఇంతవరకే కంప్లీట్ అయిపోయింది. అందులో ఇంపార్టెంట్ అనేవి మీకు కంపల్సరీగా నేను ఇంపార్టెంట్ అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా చెప్పి నేను టైం అయితే వేస్ట్ చేయట్లేదు. సో కంపల్సరీగా ఇంపార్టెంట్ అన్న టాపిక్ నేను ఇందులో టెక్స్ట్ బుక్లో నుంచి కలెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో థర్డ్ లెసన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ చాప్టర్. సో ఫోర్త్ చాప్టర్ వచ్చేసి చూడండి ఇక్కడ రెస్పిరేషన్ అండ్ సర్క్యులేషన్. సో హ్యూమన్ బాడీ గురించి మొత్తం ఈ లెసన్. సో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది అండ్ అలాగే సర్క్యులేషన్ మన బాడీలో ఉండే పార్ట్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి. సో రెస్పిరేషన్ అంటే మన లంగ్స్ అండ్ హార్ట్ గురించి ఉంటుంది. సో చూద్దాం. సో బ్రీతింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఆఫ్ ఎయిర్ ఈస్ కాల్డ్ బ్రీతింగ్. బ్రీతింగ్ అంటే మనం తీసుకునే ఆక్సిజన్ని ఇన్హలేషన్ అంటారు అండ్ అలాగే మనం రిలీజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్సలేషన్ అంటారు. సో ఇలా జరిగే ప్రాసెస్నే బ్రీతింగ్ అని అంటారు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హలేషన్ ద ఎయిర్ విత్ మోర్ ఆక్సిజన్ అండ్ లెస్ కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్స్ ద లంగ్స్ త్రూ నాస్ట్రిల్స్. సో మనం నోస్లో ఉండే 2 హోల్స్ని నాస్ట్రిల్స్ అని అంటారు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్సలేషన్ ద ఎయిర్ విత్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ లెస్ ఆక్సిజన్ ఈస్ సెంట్ అవుట్ ఫ్రమ్ ద లంగ్స్. సో మనం తీసుకునే ఇన్హలేషన్లో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ 2 ఉంటాయి. సో లంగ్స్కి చేరి ఆ లంగ్స్లో ఆక్సిజన్ని తీసుకొని వేస్ట్గా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అండ్ మరియు కొంచెం ఆక్సిజన్ని బయటికి ఎక్సలేషన్ చేస్తుంది, అంటే బయటికి రిలీజ్ చేస్తుంది ఎయిర్లో. మన లంగ్స్ యొక్క ఫంక్షన్ అనేది ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసేది. సో ప్రాసెస్ ఏమో బ్రీతింగ్ అంటారు. లోపల తీసుకునే ఫంక్షన్ అంటే ఒక పార్ట్ ఉంటుంది, అందులో వెళ్తుంది. సో ఆ పార్ట్ ఏం చేస్తుందంటే కావాల్సిన ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడానికి పనిచేస్తుంది ఈ లంగ్స్ అనేది. సో చూడండి ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హేలింగ్ ఎయిర్ ఈస్ కాల్డ్ ఇన్స్పిరేషన్. మనం తీసుకునే ఎయిర్ని ఇన్స్పిరేషన్ అని కూడా అంటారు. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎక్సలేషన్ ఆఫ్ ఎయిర్ ఈస్ కాల్డ్ ఎక్స్పిరేషన్ అని కూడా అంటారు. సో ఇన్హలేషన్ని ఇన్స్పిరేషన్ అంటారు, ఎక్సలేషన్ని ఎక్స్పిరేషన్ అని కూడా అంటారు. సో 2 వచ్చేసి ఒకటే. చూడండి ఇక్కడ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. రెస్పిరేషన్ అని హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటుందంటే పార్ట్స్ ఉంటాయి. చూడండి ఆ పార్ట్స్ వచ్చేసి నాస్ట్రిల్స్, నాసల్ క్యావిటీ, ఫారినిక్స్, విండ్ పైప్, బ్రాంచి ఆర్ బ్రాంకై, లంగ్స్. నెక్స్ట్ సో ఫస్ట్ నాస్ట్రిల్స్ ద్వారా ఎయిర్ అనేది నాసల్ క్యావిటీకి వెళ్తుంది అండ్ నెక్స్ట్ ఫారినిక్స్, నెక్స్ట్ వచ్చేసి విండ్ పైప్ ద్వారా బ్రాంకైకి వెళ్తుంది, బ్రాంకై నుంచి లంగ్స్కి చేరుతుంది. సో ఈ లంగ్స్కి చేరుతుంది అండ్ ఇలా జరిగే ప్రాసెస్. ఈ ఫస్ట్ తీసుకునేది ఏంటి చూడండి, ద ఓపెనింగ్ ఆఫ్ ద నోస్. నాస్ట్రిల్స్ని ఏమంటారంటే ఓపెనింగ్ ఆఫ్ ద నోస్. నెక్స్ట్ నాసల్ క్యావిటీ ఏం చేస్తుందంటే లైనడ్ అప్ విత్ మ్యూకస్ టు కీప్ ఇట్ స్మూత్, నాసల్ హెయిర్స్ టు స్టాప్ డస్ట్ అండ్ పోలెన్. నాసల్ క్యావిటీలో కొన్ని హెయిర్ అనేది ఉంటుంది. సో ఆ హెయిర్ అనేది డస్ట్ పార్టికల్స్ లోపలికి వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫారినిక్స్ అనేది మన గొంతులో నుంచి స్టొమక్కి అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఈ ఫారినిక్స్ అనేది ఏం చేస్తుందంటే ఏ మస్కులర్ ఛాంబర్ విచ్ ఈజ్ ఎ కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. సో ఫుడ్ని కూడా ఈ
ఫారెనిక్స్ ద్వారానే పంపిస్తుంది అండ్ అలాగే ఎయిర్ కూడా ఈ ఫారెనిక్స్ ద్వారానే పంపిస్తుంది. సో ఈ ఫారెనిక్స్ మరియు స్టమక్ని కనెక్ట్ చేసే పార్ట్ ఏంటంటే ఆయిసోఫగస్. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఎయిర్ పంపించడానికి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే ద లారినిక్స్, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద విండ్ పైప్. విండ్ పైప్కి ఒక పార్ట్ అనేది ఉంటుంది. సో ఆ విండ్ పైప్ మరియు ఫారెనిక్స్ని అటాచ్ చేసే పార్ట్ ఏంటంటే లారినిక్స్. సో నెక్స్ట్ వచ్చేసి విండ్ పైప్కి వెళ్తుంది. ఆ విండ్ పైప్లో ఫంక్షన్ ఏం జరుగుతుందంటే ఏ విండ్ ట్యూబ్ లైన్డ్ అవుట్ సైడ్ విత్ సీ రింగ్స్. రింగ్స్ అనేవి సీ రింగ్స్ లాగా ఉంటాయి. సో టు కీప్ ఇట్ ఇన్ షేప్ బ్రాంచెస్ ఇంటూ 2 బిఫోర్ ఎంటరింగ్ ద లంగ్స్. మన లంగ్స్లో 2 బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో ఆ బ్రాంచెస్కి పంపిస్తుంది ఈ విండ్ పైప్. సో ఆ బ్రాంచెస్లో బ్రాంకై అని ఉంది చూడండి. ద బ్రాంచెస్ ఆఫ్ విండ్ పైప్ ఎక్స్టెండింగ్ ఇంటూ ద లంగ్స్ అండ్ ఫర్దర్ బ్రాంచింగ్ ఇంటూ బ్రాంక్యులోస్. సో ఈ బ్రాంక్యులోస్లోకి వెళ్తుంది. ఆ బ్రాంక్యులోస్ నుంచి లంగ్స్కి పంపిస్తుంది. 2 స్పాంజీ ఎలాస్టిక్ సాక్ లైక్ స్ట్రక్చర్స్. 2 స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, స్పాంజీగా ఉంటాయి. సో అవి లంగ్స్ మనం తీసుకునే ఎయిర్ని పంప్ చేస్తుంది ఈ లంగ్స్. ఫుడ్ అనేది ఎలా ఇంటేక్ చేసి డైజెషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎయిర్ అనేది ఎలా ఇంటేక్ అవుతుంది అండ్ అలాగే వేస్ట్ ఆఫ్ ఎయిర్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది అనేది చూస్తున్నాము. సో చూడండి. సో these are the various parts of respiratory system which helps in the process of respiration. Respiration is the process which helps in the release of energy in our body. సో రెస్పిరేషన్ అనేది మన ఎనర్జీని రిలీజ్ చేయడానికి, మన బాడీ నుంచి ఎనర్జీని రిలీజ్ చేయడానికి రెస్పిరేషన్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లంగ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, లోపల ఆక్సిజన్ తీసుకుని ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుపుతుంది, ఆక్సిజన్ ఎలా తీసుకుంటుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ఎలా రిలీజ్ చేస్తుంది, లోపల ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. లంగ్స్ ఆర్ పింక్ ఇన్ కలర్, స్పాంజీ, ఎలాస్టిక్ అండ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ విత్ మెనీ టీనీ ఎయిర్ సాక్స్. దే ఆర్ ప్లేస్డ్ సేఫ్లీ ఇన్ రిబ్ కేజ్. ఈ లంగ్స్ అనేది రిబ్ కేజ్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఫార్మ్డ్ బై రిబ్స్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ. ద రైట్ లంగ్ ఈజ్ స్లైట్లీ లార్జర్ దాన్ ద లెఫ్ట్ వన్. రైట్ లంగ్తో కంపేర్ చేస్తే లెఫ్ట్ లంగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ద లంగ్స్ డు నాట్ పొసెసెస్ మజిల్స్, సో దే కెనాట్ ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాక్ట్ ఆన్ దేర్ ఓన్. సో ఇది ఒక స్పాంజీ లైక్ స్ట్రక్చర్ కాబట్టి ఇందులో మజిల్స్ అనేవి ఉండవు ఎక్స్పాండ్ మరియు కాంట్రాక్ట్ అవ్వడానికి. సో చూడండి, ఇక్కడ 2 ప్రాసెసెస్ అనేవి జరుగుతుంది. when we breathe or inhale, the chest along with the rib cage moves upwards and air enters into our lungs. మేము ఇన్హేల్ చేసినప్పుడు రిబ్ కేజ్ అనేది పైకి ఒక్కసారిగా మూవ్ అవుతుంది, అప్పుడు ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. అండ్ అలాగే ఎక్స్పైరేషన్ చేసినప్పుడు డౌన్వర్డ్స్కి రిబ్ కేజ్ అనేది మూవ్ అవుతుంది. సో వేస్టేజెస్ ఆఫ్ ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. So a large thin muscular sheet called diaphragm is attached to the lower side of the rib cage and forms the floor of the chest cavity. So diaphragm అనేది ఇలా ఫామ్ అయి ఉంటుంది. ఇది మన చెస్ట్కి, సో ఈ లంగ్స్ ఉండే రిబ్ కేజ్కి కూడా చెస్ట్ క్యావిటీ అనేది ఒక ఫ్లోర్ లాగా పనిచేస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్వాల్వ్స్ ద మూమెంట్ ఆఫ్ డయాఫ్రామ్ అండ్ ద రిబ్ కేజ్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ రెస్పెక్టివ్లీ. సో ఈ డయాఫ్రామ్ మరియు రిబ్ కేజ్ అనేది బ్రీతింగ్ ప్రాసెస్లో, మనం బ్రీతింగ్ చేసే ప్రాసెస్లో ఈ రిబ్ కేజ్ మరియు డయాఫ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి అవర్ బ్రీత్ కంటైన్స్. సో మనం బ్రీత్ చేసినప్పుడు కొన్ని గ్యాసెస్ అనేవి ఉంటాయి. సో ఆ గ్యాసెస్ అనేవి ఎన్విరాన్మెంట్లో ఎంత పర్సెంట్ అనేవి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ టేబుల్ ఇచ్చారు. ఇన్హేల్డ్ ఎయిర్ ఆక్సిజన్ వచ్చేసి 21% అండ్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.04% ఉంటుంది. నైట్రోజన్ వచ్చేసి 78%, వాటర్ వేపర్ వచ్చేసి 0.96%. మన ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉండే గ్యాస్ ఏది అంటే నైట్రోజన్ గ్యాస్ 78%. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 21%. ఇది మనం అంటే ఎన్విరాన్మెంట్లో ఉంది కాబట్టి మనం తీసుకునే ఇన్హేల్డ్ ఎయిర్ అది. సో చూడండి, ఇక్కడ బాక్స్ అనేది ఇచ్చారు. ద ఎఫర్ట్స్ ఆఫ్ సైంటిస్ట్ లైక్ వాన్ Helmont and Joseph Black led to the discovery of carbon dioxide. Joseph Priestley and Lavoisier discovered oxygen. చూడండి, వాన్ హెల్మంట్ అండ్ జోసెఫ్ బ్లాక్ అనేవారు కార్బన్ డైఆక్సైడ్ని డిస్కవర్ చేశారు. అలాగే జోసెఫ్ ప్రిస్లీ అండ్ లవోయిజర్ అనేవారు ఆక్సిజన్ని డిస్కవర్ చేశారు. సో హూ డిస్కవర్డ్ ద ఆక్సిజన్ అని ఇచ్చేసి ఆప్షన్స్లో ఈ
2 పేర్లో ఏదో ఒకటి ఇస్తారు అండ్ ఇంక్లూడింగ్ ఈ అనదర్ 3 ఆప్షన్స్ ఇస్తారు. సో మీకు ఈ 2 వీళ్ళిద్దరు పేర్లు కూడా కంపల్సరీగా తెలిసి ఉండాలి. జోసెఫ్ ప్రిచ్లీ అండ్ లవ్ ఇద్దరిలో ఆక్సిజన్ని కనిపెట్టారు అండ్ అలాగే వాన్ హెల్మెంట్ అండ్ జోసెఫ్ బ్లాక్ కార్బన్ డైఆక్సైడ్ని కనిపెట్టారు. సో సైంటిస్ట్ పేర్లు కూడా వాళ్ళు ఏం కనిపెట్టారు అనే దాని మీద క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. సో రెస్పిరేషన్ వచ్చేసి 2 టైప్స్గా ఉంటాయి, అరోబిక్ అండ్ అన్ఎరోబిక్ రెస్పిరేషన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మిస్యూజ్ అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి ఎందువలన వస్తాయి అనే దాని మీద ఇచ్చారు. చూడండి, బ్రీతింగ్ అనేది యానిమల్స్లో, బ్రీతింగ్ ఇన్ అదర్ యానిమల్స్లో బ్రీతింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. కొన్ని యానిమల్స్ ఇచ్చారు. ట్రకియా అనేది respiration takes place via trachea is called tracheal respiration. This is present in all insects. చిన్న ఇన్సెక్ట్స్లో ఈ ట్రకియా అనే పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఏమవుతుందంటే ఓపెనింగ్ స్పిరాకిల్స్ అనేవి ఉంటాయి. అది ఓపెన్ అవ్వగానే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. విచ్ ఎంటర్స్ ద బాడీ టు ద ఇన్సెక్ట్ ఇంటూ ఏ నెట్వర్క్ ఆఫ్ ఎయిర్ ట్యూబ్స్ కాల్డ్ ట్రకియా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రాస్ హోపర్, కాక్రోచెస్, హనీబీ. సో కొన్ని ఇన్సెక్ట్స్ పేర్లు ఇచ్చి వాటి యొక్క రెస్పిరేటరీ పార్ట్ ఏది అని అడగొచ్చు. సో ట్రకియా, ఇన్సెక్ట్స్లో వచ్చేసి ట్రకియా అండ్ అందులో ట్రకియాలో ఏ పార్ట్ ఉంటుందంటే స్పెరాకిల్స్ అనే పార్ట్ ఉంటుంది. అది ఓపెన్ అయితేనే ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ద్వారా క్యూటానియస్ రెస్పిరేషన్ అని అంటారు. స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరిగేదాన్ని క్యూటానియస్ రెస్పిరేషన్ అంటారు. సో స్కిన్ ఈస్ ద మాయిస్ట్ అండ్ స్లిమీ విత్ మ్యూకస్ విచ్ హెల్ప్స్ ఇన్ బ్రీతింగ్ త్రూ ద స్కిన్. ఎగ్జాంపుల్ ఎర్త్వార్మ్స్, ఫ్రాగ్స్లో కూడా ఈ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఫ్రాగ్స్ హ్యావ్ లంగ్స్ ఫర్ బ్రీతింగ్ విచ్ దే యూస్ వెన్ ఆన్ ల్యాండ్లో ఉన్నప్పుడు లంగ్స్తో బ్రీతింగ్ చేసుకుంటుంది అండ్ అలాగే వాటర్లో ఉన్నప్పుడు స్కిన్ నుంచి ఎయిర్ అనేది తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిల్స్తో చేసే రెస్పిరేషన్ని బ్రాకియల్ రెస్పిరేషన్ అని అంటారు. సో ఇది ఎక్కువ బ్రాంకియల్ రెస్పిరేషన్ అని అంటారు. ఇది గిల్స్ ఆర్ సీన్ ఇన్ ఫిషెస్లో గిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ గిల్స్ ద్వారా వాళ్ళు రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ద గిల్స్ హ్యావ్ ఎ రిచ్ సప్లై ఆఫ్ బ్లడ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. గిల్స్ అనేవి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకోవడానికి మరియు రిలీజ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన హ్యూమన్ బాడీస్లో లంగ్స్ ఎలాగో ఫిషెస్లో గిల్స్ అనేవి అలాగా. సో నెక్స్ట్ వచ్చేసి లంగ్స్ వచ్చేసి రెస్పిరేషన్ త్రూ లంగ్స్ ఈస్ కాల్డ్ పల్మనరీ రెస్పిరేషన్. సో లంగ్స్ ద్వారా జరిగే రెస్పిరేషన్ని పల్మనరీ రెస్పిరేషన్ అంటారు. అండ్ గిల్స్ ద్వారా జరిగే రెస్పిరేషన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్. స్కిన్ ద్వారా అయితే క్యూటానియస్ రెస్పిరేషన్, ట్రకియా అయితే ట్రకియల్ రెస్పిరేషన్ అంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇన్సెక్ట్స్లో, యానిమల్స్లో, హ్యూమన్స్లో మొత్తం కలిపి టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ అనేవి తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి రెస్పిరేషన్ ప్లాంట్స్లో ఎలా జరుగుతుందో చూద్దాం. Plants being living organisms have to breathe to survive. Plants take in oxygen and leave out carbon dioxide as in any other living organisms. The process of breathing takes place with the help of small openings in the leaves called stomata and in stem called lenticles. So ప్లాంట్స్లో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుందంటే లీవ్స్ ద్వారా జరుగుతుంది. ఆ లీవ్స్ ద్వారా జరిగేదాన్ని స్టొమాటా అని అంటారు. అండ్ నెక్స్ట్ స్టెమ్లో వచ్చేసి లెంటికల్స్ అనేవి ఉంటాయి. ఆ లెంటికల్స్ ద్వారా కూడా రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్లాంట్స్ టేక్ ఇన్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. అండ్ అలాగే ఫోటోసింథసిస్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. రెస్పిరేషన్ అనేది ఒకే ప్రాసెస్లో జరుగుతుంది. ఆక్సిజన్ తీసుకుంటాయి అండ్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కానీ ప్లాంట్స్లోకి వచ్చేసరికి ఫోటోసింథసిస్ ప్రాసెస్లోనే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. సో బ్లడ్ అనేది మన బాడీలో ఉండే అన్ని పార్ట్స్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చూడండి. అసలు సర్క్యులేటరీ సిస్టమ్స్లో ఏమేమి ఉంటాయంటే కాన్సిస్ట్ ఆఫ్ హార్ట్, బ్లడ్ వెజల్స్ అండ్ బ్లడ్ 3 పార్ట్స్ అనేవి ఉంటాయి.
హార్ట్ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ ఉంటాయి అండ్ అలాగే బ్లడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ హార్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. హార్ట్ ఈస్ ద పంపింగ్ ఆర్గన్ ఇన్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇట్స్ అబౌట్ ద సైజ్ ఆఫ్ వన్స్ ఫిస్ట్ అంటే పిడికిలి, మన పిడికిలి అంతా మన హార్ట్ అనేది ఉంటుంది. బ్లడ్ని పంప్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ హార్ట్ అనేది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ, స్లైట్లీ బెండ్ టువర్డ్స్ ద లెఫ్ట్ వైపుకి కొంచెం బెండ్ అయి ఉంటుంది మన బాడీలో, రిజల్టింగ్ ఇన్ ద లెఫ్ట్ లంగ్ బీయింగ్ స్మాలర్. సో రైట్ లంగ్ అనేది లెఫ్ట్ లంగ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇట్ హ్యాస్ 4 chambers. ఈ హార్ట్కి 4 chambers అనేవి ఉంటాయి. సో upper 2 chambers called atria and lower 2 chambers are called ventricles. సో పైన ఉండే 2 chambers-ని ఆట్రియా అంటారు అండ్ అలాగే కింద ఉండే 2 chambers-ని వెంట్రికల్స్ అంటారు. ద వాల్స్ ఆఫ్ chambers ఆర్ మేడ్ అప్ ఆఫ్ మజిల్స్ విచ్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ రెగ్యులర్లీ. సో ఈ వాల్స్ అనేవి మజిల్స్తో అంటే గట్టిగా ఉంటాయి కాబట్టి మజిల్స్తో తయారై ఉంటాయి. సో అవి కాంట్రాక్ట్ అవుతాయి అండ్ అలాగే ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది అలాగే రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో ఇలా జరిగే ప్రాసెస్సే మనకి హార్ట్ బీట్ అని అంటారు. సో డాక్టర్ ఫీల్స్ యువర్ హార్ట్ బీట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ స్టెథోస్కోప్. సో ఈ స్టెథోస్కోప్ ద్వారా డాక్టర్స్ అనేవారు మన హార్ట్ బీట్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. సో ద ప్రాసెస్ ఆఫ్ సర్క్యులేషన్ హెల్ప్స్ ఇన్ సప్లై ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఆల్సో టు బ్రింగ్ బ్యాక్ ద వేస్ట్ మెటీరియల్స్. సో ఇలా జరిగే ప్రాసెస్లో డైజెస్ట్ అయిన ఫుడ్ మరియు ఆక్సిజన్ అనేది అన్ని పార్ట్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది బ్లడ్ ద్వారా. సో బ్లడ్ వెజల్స్ వచ్చేసి చూడండి, దేర్ ఆర్ 3 types ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఆర్టరీస్ దే క్యారీ బ్లడ్ విత్ మోర్ ఆక్సిజన్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. సో ఈ ఆర్టరీస్ అనేవి ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని మన హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకెళ్తాయి అండ్ అలాగే వీన్స్ అనేవి ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని మన బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ బ్లడ్ క్యాపిలరీస్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే థిన్ నారో బ్లడ్ వెజల్స్ దట్ కనెక్ట్ ద ఆర్టరీస్ విత్ ద వెయిన్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ద బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. సో ఈ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఆర్టరీస్ మరియు వెయిన్స్ని కనెక్ట్ చేసి ఉంటాయి. ఆ రెండు ఏం చేస్తాయంటే బ్లడ్ని అన్ని పార్ట్స్కి సరఫరా చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ బ్లడ్ గురించి. సో ఈ బ్లడ్ అనేది హ్యూమన్ బ్లడ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లాస్మా. ఈ బ్లడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే బ్లడ్ సెల్స్ మరియు ప్లాస్మా రెండు కంబైన్ అయ్యి ఈ బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది. ప్లాస్మా ఈస్ ద ఫ్లూయిడ్ పోర్షన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద బ్లడ్. సో ఫ్లూయిడ్ అంటే వాటరీ టైప్గా ఉండే పార్టే ప్లాస్మా. బ్లడ్ సెల్స్ ఆర్ 3 types: రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్. వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ అగైన్ ద డిఫరెంట్ టైప్స్. సో వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ, ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన బాడీలో వెళ్లకుండా ఆపుతూ ఉంటాయి, ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటాయి. సో ఏ ఎఫెక్ట్ కాకుండా మనకి మన బాడీలో రక్షక భటుల్లాగా ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో వీటిని రక్షక భటులు అని అంటారు తెలుగులో, వైట్ బ్లడ్ సెల్స్ని. నెక్స్ట్ దే యాక్ట్ లైక్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇంగ్లీష్లో వచ్చేసి పోలీస్ ఫోర్స్ ఆఫ్ అవర్ బాడీ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ పోలీస్ ఫోర్స్ ఆఫ్ అవర్ బాడీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ హ్యావింగ్ ఏ కలరింగ్ పిగ్మెంట్ కాల్డ్ హెమోగ్లోబిన్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ కలర్లో ఉంటాయి. ఆ కలర్ అనేది ఎందుకు వస్తుందంటే హెమోగ్లోబిన్ ద్వారా వస్తుంది, విచ్ గివ్స్ బ్లడ్ రెడ్ కలర్. సో ఈ హెమోగ్లోబిన్ అనేది ఎలా పనిచేస్తుందంటే సో హెమోగ్లోబిన్ యాక్ట్స్ యాజ్ ఏ క్యారియర్ ఫర్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ చేసే ఫంక్షన్లో ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ హెమోగ్లోబిన్ అనేది. బ్లడ్ ప్లేట్లెట్స్ ఏం చేస్తుందంటే కోగులేషన్ ఆఫ్ బ్లడ్ వెన్ దేర్ ఆర్ కట్స్ అండ్ వుండ్స్. సో బ్లడ్ అనేది గడ్డ కట్టకుండా చూసుకుంటూ ఉంటుంది బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి. సో బ్లడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ యానిమల్స్లో కూడా సేమ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని ఆర్గానిజమ్స్లో బ్లడ్ కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ద బ్లడ్ ఇన్ ద మోస్ట్ యానిమల్స్ ఈజ్ రెడ్ కలర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ పిగ్మెంట్ హెమోగ్లోబిన్. సో ఈ హెమోగ్లోబిన్ ఉండడం వల్ల అన్ని ఆర్గానిజమ్స్లో బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. కానీ కొన్ని ఆర్గానిజమ్స్లో ఈ హెమోగ్లోబిన్ అనేది అబ్సెన్స్ అంటే ఈ హెమోగ్లోబిన్ అనేది ఉండదు. సో అలాంటి వాటిలో బ్లడ్ కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎర్త్వామ్లో కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. కానీ వేరే చిన్న ఇన్సెక్ట్స్ ఏముందో చూద్దాం. బ్లడ్ ప్రెజెంట్ ఇస్ సమ్ ఇన్సెక్ట్స్. కాక్రోచెస్ ఈస్ కలర్లెస్. అంటే ఈ కాక్రోచెస్లో
ఈ కాక్రోచెస్లో బ్లడ్ అనేది కలర్లెస్గా ఉంటుంది. ద బ్లడ్ ఇన్ ప్రాన్స్, స్నేల్స్ అండ్ క్రాబ్స్ ఇస్ బ్లూయిష్ ఇన్ కలర్. సో ఈ ప్రాన్స్, నెయిల్స్ అండ్ క్రాబ్స్లో ఈ బ్లూ కలర్లో బ్లడ్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ బాడీలో హెమోగ్లోబిన్ అనేది అబ్సెన్స్లో ఉంటుంది. సో ఎర్త్వామ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్మోస్ట్ రెడ్ కలర్లోనే ఉంటుంది బ్లడ్ అనేది, కానీ ప్రాన్స్, స్నేల్స్, క్రాబ్స్ కొన్ని వాటిలో మాత్రం బ్లూ కలర్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్. సో ఇక్కడ కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఇచ్చారు, అంటే పురాతన కాలంలో ఎలా ఉండేవి అనేవి. సో ఎక్సర్సైజెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకునే వాళ్ళు అనేది ఇచ్చారు అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ గురించి ఉంది. రెస్పిరేటరీ అంటే కోవిడ్ వచ్చినప్పుడు మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎలా డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అయ్యింది, అండ్ అలాగే ఇమ్యూనిటీ అనేది ఎలా పెంచుకున్నారు అనే దాని గురించి ఇచ్చారు. అలా ఎక్కువగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి COVID-19 ఈస్ కాజ్డ్ బై వైరస్ కాల్డ్ SARS-CoV-2. సో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని అంటారు. సో ఈ వైరస్ వల్ల వచ్చే డిసీజెస్ అనేవి చాలా ప్రమాదకరం, వీటిని మందులతో నయం చేయలేము. సో కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ అనేవి వచ్చాయి. సో ఆ సిమ్టమ్స్ గురించి ఇచ్చారు అంతే. చూడండి, ఆ సిమ్టమ్స్ వచ్చేసి స్నీజింగ్, యానింగ్, నెక్స్ట్ కఫింగ్ అంటే దగ్గడం, అండ్ నెక్స్ట్ డిగ్లూటిషన్, అప్నియా. సో టెంపరరీ అరెస్ట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇస్ కాల్డ్ అప్నియా అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ గురించి ఉంది. ఫస్ట్ ఎయిడ్ గురించి అయితే మీకు అందరికీ తెలుసు. ఏ పర్సన్ బిఫోర్ టేకింగ్ టు ఏ హాస్పిటల్ సమ్ ప్రికాషన్స్ ఆర్ డన్. ఆ ప్రికాషన్స్ని ఏమంటారంటే ఫస్ట్ ఎయిడ్ అని అంటారు. సో కొన్ని ఇంజురీస్ ఉంటాయి, డ్రోనింగ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ బ్లీడింగ్ ఇంజురీస్. సో డ్రోనింగ్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, సో అలాగా బ్రీతింగ్ అనేది తీసుకోలేకపోవడం, అలాగా కొన్ని ఒక్కొక్కసారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లీడింగ్ ఇంజురీస్ అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్లీడ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు ఏం చేయాలి. అండ్ నెక్స్ట్ చాకింగ్ అంటే సడన్గా మన గొంతులో ఏదైనా స్ట్రక్ అయిపోతే మేము బ్రీతింగ్ అనేది తీసుకోలేము. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు అనేవి, ఇలాంటి కొన్ని ప్రమాదాలు అనేవి ఒక్కసారిగా సడన్గా ఎదురవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో అలా తీసుకునే జాగ్రత్తలనే ఫస్ట్ ఎయిడ్ అని అంటారు. సో టోటల్గా 4 లెసన్స్ ఈ 7th క్లాస్కి సంబంధించి 4 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. సో ఇందులో నుంచి మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో క్వశ్చన్ ఫార్మేషన్స్ అనేవి ఇందులో చెప్పలేదు కాబట్టి మీకు మ్యాటర్ అనేది తెలిసింది కాబట్టి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ అనేది మీరు పెట్టగలుగుతారు. సో మీరు 1-2 సార్లైనా ఈ వీడియోస్ అనేవి చూస్తూ ఉండండి. ఏంటని చెప్పిన ప్రతి ఒక్క బిట్ అనేది మీరు నోట్స్లో కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. సో మీరు కంపల్సరీగా నోట్స్ అనేది రాస్తూ ఉండాలి. సో ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అనేవి 2 or 3 కంపల్సరీగా వస్తాయి. సో కాబట్టి మీరు కంపల్సరీగా ప్రతి ఒక్క బిట్ అనేది మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకా లెసన్స్ అనేవి ఇంకా చాప్టర్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోస్లో ఆ చాప్టర్స్ మొత్తం కంప్లీట్ చేస్తాను. సో ప్రతి ఒక్క మా వీడియో అనేది చూస్తూనే ఉండండి. వీడియోస్ అనేవి లెంతీగా వస్తున్నాయి ఎందుకంటే చాప్టర్స్ గురించి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ప్రతి ఒక్క బిట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క చాప్టర్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. మీరు ప్రతి ఒక్క వీడియో అనేది ఫాలో అవుతూ ఉండండి. సో కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.